హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో గత ఏపీపీఎస్సి పరీక్షలలో అడిగిన ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలను చూద్దాం. అందులో ముందుగా 110వ ప్రశ్న, క్రింది వాటిలో ఏ రిట్ని ప్రైవేట్ వ్యక్తిపై కూడా దాఖలు చేయవచ్చు? ఏ రిట్ని మనకు రిట్స్ 4 ఉన్నాయి కదా, హెబియస్ కార్పస్, మాండమస్, సెర్ష్యూరరీ, ప్రొహిబిషన్, కోవారెంటో. ఈ యొక్క రిట్లలో ఏ రిట్ని ప్రైవేట్ వ్యక్తిపై కూడా దాఖలు చేయవచ్చు? ఆన్సర్ 3, హెబియస్ కార్పస్. హెబియస్ కార్పస్ అనేది ఎవరిపైనా, ప్రైవేట్ వ్యక్తిపై కానీ లేదా ప్రభుత్వ వ్యక్తిపై ఎవరిపైనైనా దాఖలు చేయవచ్చు. మాండమస్ ఉంది, ఓన్లీ ప్రభుత్వ అధికారులకు మాత్రమే దాఖలు చేయడానికి అవకాశం ఉంటుంది, ప్రైవేట్ వ్యక్తులపై దాఖలు చేయడానికి అవకాశం ఉండదు. సో అలా. నెక్స్ట్ 111వ ప్రశ్న, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ అసోసియేషన్. సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వేసిన వ్యాజ్యంలో జాతీయ న్యాయ నియామకాల కౌన్సిల్ రాజ్యాంగ చట్టబద్ధతను సమర్థించిన న్యాయమూర్తి ఎవరు? జాతీయ న్యాయ నియామకాల కౌన్సిల్ రాజ్యాంగ చట్టబద్ధతను సమర్థించిన న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ గారు. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ ఎంఎన్ పూంచి కమిషన్, మదన్ మోహన్ పూంచి కమిషన్ సిఫార్సు ప్రకారం రాష్ట్ర గవర్నర్ పదవీ కాలం స్థిరంగా 5 ఏళ్ళు ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు నచ్చితే అప్పుడు తొలగించకుండా, ఇప్పుడు గవర్నర్ పదవీ కాలం ఎంత అంటే మనం 5 ఏళ్ళు అంటాం. 5 ఏళ్ళు స్థిరంగా ఉంటుందా అంటే ఉండదు. సో స్థిరంగా ఉండాలని చెప్పి ఈ యొక్క మదన్ మోహన్ పూంచి కమిషన్ సిఫార్సు చేయడం జరిగినది. నెక్స్ట్ 113వ ప్రశ్న, క్రింది వాటిలో ఏది రాజ్యాంగంలోని ఆదేశక సూత్రాల్లో లేదు? చూడండి, ఏది లేదని చెప్పి అడుగుతున్నారు. మనం ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. అంతర్జాతీయ వాణిజ్య పెంపు, ఇదే మనకు ఆప్షన్లో లేదు. ఉన్నవేంటి? గోవధ నిషేధం. చూడండి, గోవధపై నిషేధం ఉంది. గోవధపై నిషేధము, మద్యపాన నిషేధము, స్త్రీ పురుషులకి సమాన పనికి సమాన వేతనము. దీని ప్రకారమే, ఈ ఆర్టికల్ ప్రకారమే మనకు ఆదేశక సూత్రాల్లో 39D ఈ అంశాన్ని తీసుకుని మనకు NREGS యాక్ట్ చేయడం జరిగినది. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ గ్యారంటీ స్కీమ్, NREGS, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఈ ఆర్టికల్ ప్రకారం మనకు చట్టాన్ని చేయడం జరిగింది అంటే 39D. ఇదే ఆ తర్వాత 2009లో MGNREGS గా మారడం జరిగింది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ గా మారడం జరిగినది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. మనకు ఆదేశిక సూత్రాల్లో గాంధేయవాద నియమాలు, ఉదారవాద నియమాలు, సామ్యవాద నియమాలు ఏవైతే ఉన్నాయో చూడండి. గాంధేయవాద నియమాలు అంటే పంచాయతీలకు బలోపేతం చేయాలి, గోవధపై నిషేధము, మద్యపాన నిషేధము, ఇవన్నీ కూడా. లిబరల్ ప్రిన్సిపల్స్ కొన్ని ఉన్నాయి. సామ్యవాద నియమాలు కొన్ని ఉన్నాయి. సామ్యవాద నియమాలు అంటే సంపద అనేది కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా దేశ ప్రజలందరికీ సమానంగా పంపిణీ చేయడానికి ఉద్దేశించబడింది ఈ సామ్యవాద నియమాలు. సో ఆ క్లారిటీ తెలుసుకొని వీటిని మనం ఈ యొక్క ప్రశ్నలను సమాధానం చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, న్యాయ పరిపాలనా వ్యవస్థను వేరు చేయడం, ఇది కూడా ఉంది. సో ఆన్సర్ ఏది లేదు అంటే అంతర్జాతీయ వాణిజ్య పెంపు అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో ఏ ఆర్టికల్ గ్రామ పంచాయతీలను సాధికారం చేయాలని పేర్కొంటుంది? గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలి లేదా సాధికారత చేయాలని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది అంటే ఆర్టికల్ 40. నెక్స్ట్ 115వ ప్రశ్న, ఒక బిల్లు ద్రవ్య బిల్లు అవునా కాదా అనే విషయంలో అంతిమ నిర్ణయం ఎవరిది?
ఇంపార్టెంట్ ప్రశ్న. ఒక బిల్లు ద్రవ్య బిల్లు అవునా కాదా అనే విషయంలో అంతిమ నిర్ణయం ఎవరిది అంటే లోక్సభ స్పీకర్. దానిని స్పీకర్ గుర్తింపు జరిగితేనే అది ద్రవ్య బిల్లుగా మారడం జరుగుతుంది. స్పీకర్ గారు గుర్తింపుకు ముందు అది ఆర్థిక బిల్లు, స్పీకర్ గుర్తించిన తర్వాత అది ద్రవ్య బిల్లు. సో దీనిలో అంతిమ నిర్ణయం ఎవరిది అంటే స్పీకర్ది. నెక్స్ట్ 116వ ప్రశ్న. కొలీజియం పద్ధతిలో అత్యున్నత న్యాయస్థానపు న్యాయమూర్తుల నియామకానికి లేదా మంజూరు వీరి నుంచి పొందడమైనది. కొలీజియం పద్ధతిలో అత్యున్నత న్యాయస్థానపు న్యాయమూర్తుల నియామకానికి మంజూరికి దీని నుంచి పొందడమైనది. ఆన్సర్ అత్యున్నత న్యాయస్థానపు నిర్ణయాల నుంచి. నెక్స్ట్, శాసన మండలిలో ప్రవేశపెట్టిన ఒక బిల్లుని శాసనసభ ఆమోదానికి పంపినప్పుడు శాసనసభ తిరస్కరిస్తే తరువాతి మార్గం ఏమిటి? శాసన మండలిలో ప్రవేశపెట్టిన ఒక బిల్లుని శాసనసభ ఆమోదానికి పంపినప్పుడు శాసనసభ తిరస్కరిస్తే తరువాతి మార్గం ఏమిటి? ఇంపార్టెంట్ ఆ ప్రశ్న చూడండి. శాసన మండలి తిరిగి శాసనసభకు పునఃపరిశీలనకు పంపడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ విషయం ఏమిటంటే శాసన మండలిలో ఒక బిల్లు ప్రవేశపెట్టడం జరిగినది. ఆ బిల్లు శాసన మండలి ఆమోదించి శాసనసభకు పంపించారు. అయితే శాసనసభ దాన్ని తిరస్కరించింది. అటువంటి సందర్భాల్లో శాసన మండలి బిల్లును ఆమోదించగలదా లేదంటే ఏం చేయగలదని చెప్పి మనకు ప్రశ్న అడగడం జరిగినది. అటువంటి సందర్భాల్లో శాసన మండలికి ఆమోదించే అధికారం లేదు, పునఃపరిశీలనకు పంపించే అధికారం మాత్రమే ఉంది. గుర్తుపెట్టుకోండి, శాసన మండలికి కేవలం పునఃపరిశీలనకు పంపించే అవకాశం మాత్రమే ఉంది. అదే శాసనసభ అనుకోండి, ప్రత్యేక బిల్లులు ఏవైతే ఉంటాయో అవి డైరెక్ట్గా ఆమోదింపజేయగలదు. శాసన మండలి అనేది కేవలం వాయిదా వేసే అధికారమే ఉంటుంది, తిరస్కరించే అధికారం శాసన మండలికి ఉండదు. కానీ తిరస్కరించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే శాసనసభకు ఉంటుంది. సో అది గమనించండి. నెక్స్ట్, తర్వాతి ప్రశ్న. ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రితో కలిసి మంత్రుల సంఖ్య ఎంతకన్నా తక్కువ ఉండకూడదు? ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రితో కలిసి మంత్రుల సంఖ్య ఎంతకన్నా తక్కువ ఉండకూడదని చెప్పి మనకు అడగటం జరిగింది. చూడండి, 7. చూడండి, ఇది తక్కువ ఉన్న సందర్భాల్లో మంత్రుల సంఖ్య ఎంత అంటే కనీసం 7. ఒకవేళ మంత్రుల సంఖ్య ఎంత శాతం కన్నా ఎక్కువ ఉండకూడదు అంటే 15% కన్నా ఎక్కువ ఉండకూడదు. ఎంత శాతం కన్నా ఎక్కువ ఉండకూడదు అంటే 15%. ఆ శాసనసభ లేదా ఆ లోక్సభలో మంత్రుల సంఖ్య ఎంతకన్నా ఎక్కువ ఉండకూడదు అంటే 15%. ఎంతకన్నా తక్కువ ఉండకూడదు అంటే 7. సారీ 7 కాదండి, సారీ 12. ఎంతకన్నా ఎక్కువ ఉండకూడదు అంటే 15%. పన్నెండు శాతం కన్నా తక్కువ ఉండకూడదు. నెక్స్ట్, 119వ ప్రశ్న. ప్రజా బాహుళ్యం నుంచి అభిప్రాయ సేకరణ అక్టోబర్ 2016లో ఉమ్మడి పౌర స్మృతిపై ప్రశ్నావళిని ఎవరు పంచారు? ప్రజా బాహుళ్యం నుంచి అభిప్రాయ సేకరణ అక్టోబర్ 2016లో ఉమ్మడి పౌర స్మృతి కామన్ సివిల్ కోడ్పై ఎవరు ప్రశ్నావళిని పంచారు? ఎవరంటే జాతీయ న్యాయ కమిషన్. నెక్స్ట్, తర్వాతి ప్రశ్న. రాజ్యాంగం ప్రకారం కేంద్ర మంత్రి క్రింది వారి అనుజ్ఞపై పదవిలో ఉంటారు. క్రింది వారి ఆజ్ఞపై పదవిలో ఉంటారు. ఆ రాష్ట్రపతి ఆజ్ఞపై పదవిలో ఉండటం జరుగుతుంది. నెక్స్ట్,
121వ ప్రశ్న, రాజ్యాంగం ప్రకారం కేంద్ర మంత్రి మండలి ఎవరికి సమిష్టి జవాబుదారీగా ఉంటుంది? కేంద్ర మంత్రి మండలి ఎవరికి సమిష్టి జవాబుదారీగా ఉంటుంది? చూడండి, సమిష్టిగా, వ్యక్తిగతంగా, ఈ రెండు తేడా తెలియాలి. అలా కూడా మనకు ప్రశ్న అడుగుతారు. సమిష్టిగా ఎవరికి జవాబుదారుగా ఉంటారంటే లోక్సభకు. కేంద్ర మంత్రి మండలి సమిష్టిగా ఎవరికి జవాబుదారుగా ఉంటారంటే లోక్సభకు. నెక్స్ట్ 122వ ప్రశ్న, అడ్వకేట్ జనరల్ వేతనం ఎంత? చూడండి, రాష్ట్రంలో అయితే అడ్వకేట్ జనరల్, కేంద్రంలో అయితే అటార్నీ జనరల్. ఈ అడ్వకేట్ జనరల్ వేతనం ఎంత అంటే గవర్నర్ నిర్ణయించడం జరుగుతుంది. చూడండి, దేశంలో అత్యున్నత న్యాయ సలహాదారుడు ఎవరు అంటే అటార్నీ జనరల్, ఆర్టికల్ 76. రాష్ట్రంలో అత్యున్నత న్యాయ సలహాదారుడు ఎవరు అంటే గవర్నర్, అడ్వకేట్ జనరల్. వీరి యొక్క వేతనాన్ని ఎవరు నిర్ణయిస్తారంటే గవర్నర్. అక్కడైతే రాష్ట్రపతి నిర్ణయిస్తారు, కేంద్రంలో అయితే. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ప్రకారం క్రింది వారు గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు. ఇంపార్టెంట్ ప్రశ్న, క్రింది వారు గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు. ఎన్నికల జాబితాలో ఆ పంచాయతీ పరిధిలో ఉన్న ఓటర్లు. ఎన్నికల జాబితాలో ఆ పంచాయతీ పరిధిలో ఉన్న ఓటర్లు. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ రోజును రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తారు? ఏ రోజును రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తారు? నవంబర్ 26. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది, చూడండి, రాజ్యాంగ దినోత్సవం అనేది యాక్చువల్గా మన యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం ఏదైతే ఉందో మనకు అడాప్షన్ డేటు, అదే ఆమోదించిన డేటు, అమలులోకి వచ్చిన డేటు, మనకు రెండు ఉన్నాయి. యాక్చువల్గా భారత రాజ్యాంగము ఆమోదం ఎప్పుడు అంటే